నమస్కారం జాఫర్ గారు, బాగున్నారా? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. అంటే అది ఫుడ్ సరిగ్గా అందలేదు, బయట నా మనుషులు ఎలా ఉన్నారన్నది ఒక ఎమోషన్. సో ఇవన్నీ క్యారీ చేస్తూ హౌస్లో ఉండడం అనేది చాలా టఫ్. అసలు నేనేం అర్థం చేసుకుని ఏం అనలేదు. నేను బిగ్ బాస్ ఇంతవరకు ఏ సీజన్ కూడా చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు ఏ బిగ్ బాస్ సీజన్ కూడా చూడలేదు. స్క్రిప్టెడ్ అయితే కాదండి, కన్విన్సింగ్ గా లేదురా. 100% ఫేక్. నాకు రీతు డెమో ఉంది 100% ఫేక్. ఇప్పుడైతే నేను రావాలనుకున్నాను, 100% బయటికి రావాలనుకున్నాను. కానీ నాకు ఓట్స్ తగ్గుతాయంటే నేను నమ్మదురా, అడుగు తీరు. ఓటింగ్ ప్రకారం అయితే ఎలిమినేషన్ జరగట్లేదు. అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా భయ్య నీకు? మీకు తెలియకపోయినా ఏమంటండి, నాగబాబు గారు 100%. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? ఉండొచ్చు, మరి బ్రదర్ డిప్యూటీ సీఎం కదా పవన్ కళ్యాణ్ గారు. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. తర్వాత బ్రోతల్ హౌస్ అన్నాడు. ఇప్పుడు అందులో చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ అలాగే ట్రీట్ చేస్తున్నావా? నీ వయసుకి తగిన మాట్లాడుతున్నావా? మంచి మర్యాద లేని ఎదవల్లారా. సోకాల్డ్ నారాయణరావు ఈ రోజు బిగ్ బాస్ మీద కేసులు వేసినా, బ్రోతల్ హౌస్ అన్నా, లాల కొంప అన్నా డబ్బుల కోసమే. నీకు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోసం, పౌరుషం, మానం, మర్యాద ఇలా చేయడం అయన్నొద్దు, పాయింట్కి రా. నువ్వు మనిషివా పశువా? వేసేసాడు, బాగా వేసేసాడు. నా మొగుడుతో నేను విడిపోయాను, ఆవిడ పిల్లంతా ఆవిడ విడిపోయి మా ఇద్దరం పెళ్లి చేసుకుంటే మీకు ఎందుకండి అన్హెల్దీ? నేను మా ఆయన కోసం వదులుకుంటా, అది ఏదైనా వదులుకుంటా. ఇది ఫెయిర్ రిలేషన్, అది అన్ఫెయిర్ అంటానికి రీజన్ అది. బుర్రలేదంటారా? పెచ్చప్పు. శ్రీని గారి కోసం నేను ఏదైనా వదులుకుంటాను. వదులుకున్నారు కూడా, వదులుకుంది కూడా. నేను చాలా వదులుకున్నాను మా ఆయన కోసం. చాలా గొప్ప పని చేశావు. మీరు ఎవరు పడతారు నాన్న పిలుస్తారండి? పిలుస్తారా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. చూడండి చూడండి, మరి అవకాశం ఇచ్చారండి, ఎందుకు అవకాశం ఎవరు అవకాశం ఇచ్చారు? చాలు చాలు బాబు, నాటకాలు చాలా చూసాములా మేము. నన్ను అయితే ఎవడైతే బర్రీతో నన్ను ట్రోల్ చేశాడో ఆడే అమ్మకే పుట్టలేదు. ఆడు ఎవరికి పుట్టేటప్పుడు నాకు తెలియదు ట్రోల్ చేస్తున్నాడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా సార్ ఇప్పుడు ఒక మాట, మాధురి ఏంటో నాకు తెలుసు, నేనేంటో మాధురికి తెలుసు. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. 20 days ఉంది, 20 days కి మీకన్నా బెటర్ గానే వచ్చింది. మీరు 2 weeks కి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? అసలు ఇప్పటికీ మా ఆయనే గుర్తొస్తాడు, ఎవడేమనుకున్నా నాకు అనవసరం. నా పిల్లల్ని నాకంటే అరే వినండి, వినకుండా మీరు అన్ని క్వశ్చన్ అడుగుతారు. ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. రాధా 550 స్టీల్ TMT. మా పిల్లల్ని చూడటానికి మా అమ్మా నాన్న ఉన్నారు. మా శ్రీనివాస్ గారు నాకు ఇది కావాలని కూడా అడగరు, కావాలని ఉన్నా అడగరు, ఆయనకి నేనే చూసుకోవాలి అని అన్నారు. యూ థింక్ వి ఆర్ కరపోస్ రిపోస్. ఈ హోమ్ సిక్ గా ఉంటున్నాను, మా ఆయన లేక ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాను. కొద్ది రోజుల్లో ఉండగలనా లేదని చెక్ చేసుకుందామని నాకు నేనుగా వెళ్ళాను. సెకండ్ వీక్ నామినేట్ చేయమంటే ఎవరు కూడా నామినేట్ చేయట్లేదు నన్ను. హౌస్లో ఎవరు కూడా నేను వెళ్ళాలని అనుకోవట్లేదు, వాళ్ళందరూ నన్ను కావాలనుకుంటున్నారు. నువ్వు పుట్ట నుంచి ఇద్దారా లేక అమావాస పౌర్ణమికి మాత్రం ఇట్లా అవుతావా? కళ్ళు తిరిగిపోతాయి తవ్వాన్ని. మీరు అన్ని పక్కన కేసులు కట్టారు, కేసు పోయింది. అది నా బలహీనత. డిప్యూటీ సీఎం దమ్ము ఉంటే, కలేజా ఉంటే మీరు అడగలరా? మీకు దమ్ముందా? జాఫర్ అందరి దగ్గర కెమెరాస్ పట్టుకొని పెద్ద యాక్షన్ చేస్తాడు కదా బాబు, బయలుదేరు. మరి యాక్షన్ కాదా? ఇప్పుడు నన్ను అడిగారు కదా మా బంధాన్ని, మరి ముగ్గురుతో డిప్యూటీ సీఎంగా ఉన్నారు, మరి ఆయన్ని అడగరా? నీకెందుకురే ఎంత కొలెస్ట్రాల్?
వీడొక పరమ లుచ్చా తుచ్చా గుచ్చా ముచ్చగాడు పచ్చి మోసగాడు. ఇక్కడికి వచ్చి ఎందుకు తెలుసా వ్యాపారం చేస్తున్నాం? ఇదివరకు మీకు చెప్పాను, ఒక ఇంటర్వ్యూలు ఇచ్చాను. మేము ఇక్కడ బట్టలు మడతెట్టడానికి రాలేదు, మడత తీయడానికి వచ్చి. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. మాధురి నేను వదులుకోలేను అన్నాను. ఈ జన్మకి చాలు, నేను పోతాను, నాకు ఇది వద్దు.